యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ అబ్జర్వేటరీ ఈ సంస్థ గత వారం గ్లోబల్ ట్యాక్స్ ఎవేజన్ రిపోర్ట్ 2024 రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ మీద వెల్త్ ట్యాక్స్ వేయాలి, మినిమం వెల్త్ ట్యాక్స్ వేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ వేరు, వెల్త్ ట్యాక్స్ వేరు. వెల్త్ అంటే మన సంపద మీద పన్ను, మన ఆదాయం మీద కాదు, ఆల్రెడీ మనకున్న సంపద మీద. ప్రపంచవ్యాప్తంగా 2700 మంది బిలియనీర్స్ చేతిలో $13 ట్రిలియన్ వెల్త్ ఉంది. ఈ వెల్త్ మీద కనుక ట్యాక్స్ వేస్తే మనకి $250 బిలియన్ పన్ను వస్తుంది. ఖచ్చితంగా గ్లోబల్ మినిమం వెల్త్ ట్యాక్స్ తీసుకురావాలని చెప్పింది. అదేవిధంగా బాగా రిచ్ పీపుల్ ఎవరైతే వెల్దీ పీపుల్ ఉన్నారో, ఒక దేశంలో లాంగ్ స్టాండింగ్గా లాంగ్ రెసిడెంట్గా ఉన్నారో, లాంగ్ టర్మ్ రెసిడెంట్గా ఒక దేశంలో ఉన్నారు, దీర్ఘకాలికంగా ఒక దేశంలో ఆవాసం ఉండి ట్యాక్స్ హ్యావెన్ కంట్రీస్కి పన్ను తక్కువ ఉన్న దేశాలకి వెల్త్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళపైన కూడా కొంత పన్ను వేసి పంపించాలి అని చెప్పి ఈ గ్లోబల్ ట్యాక్స్ ఎవేజన్ రిపోర్ట్ చెప్తుంది. అదేవిధంగా ట్యాక్స్ లూప్ హోల్స్ తగ్గించాలి, దాంతోపాటు మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ అనేది వచ్చిన తర్వాత కొంత బాగుపడింది, కానీ ఇంకా మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ లూప్ హోల్స్ లేకుండా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కుబేరుల దగ్గర ఉన్న ఎసెట్స్ సంబంధించి ఒక రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలి. అదే గ్లోబల్ ఎసెట్ రిజిస్ట్రీ అన్నమాట. ఈ గ్లోబల్ ఎసెట్ రిజిస్ట్రీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే చాలా వరకు పన్ను ఎగవేత తగ్గించవచ్చు, ముఖ్యంగా డబ్బులున్న వాళ్ళందరూ అని చెప్పి. మల్టీనేషనల్ కంపెనీస్ ఎంఎన్సీస్ చాలా వరకు పన్ను ఎగవేత కోసం ట్రై చేస్తాయి. దాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఎంఎన్సీస్ దగ్గర ట్యాక్స్ని కరెక్ట్గా వసూలు చేయాలి అని చెప్పి. ఇక్కడే కరెక్ట్గా ఒక పదం వాడారు, బెప్స్, బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్. దీని మీద 2016 యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చింది. ద టర్మ్ బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ఈజ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కర్బింగ్ ద ట్యాక్స్ ఎవేజన్ బై ద ఎంఎన్సీస్. మల్టీనేషనల్ కంపెనీస్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం, పన్ను ఎగ్గొట్టడం కోసం వాళ్ళ ప్రాఫిట్ని ఎక్కువ ట్యాక్స్ ఉన్న కంట్రీస్లో వచ్చినట్టు చూపించకుండా తక్కువ ట్యాక్స్ ఉన్న కంట్రీస్లో వచ్చినట్టు చూపించడం, లేదా వేరే చోట వచ్చినట్టు చూపించడం, ఎక్కడైతే వాళ్ళు బిజినెస్ చేశారో దాని మీద పూర్తి స్థాయిలో ఆ బేస్ని వీళ్ళు కనిపించకుండా ట్యాక్స్ హేవెన్స్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టించడం, ఇవన్నీ చేసి వాళ్ళు ట్యాక్స్ ఎవేట్ చేయడానికి ట్రై చేస్తుంటారనమాట. ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తూ ఉంటాయి. దాన్నే బెప్స్ అంటాం. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు క్వశ్చన్ కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బులున్న వాళ్ళు బిలియనియర్స్ తక్కువ ట్యాక్స్లు కడుతున్నారంట. మోడెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ట్యాక్స్లు కడుతుంటారు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో బిలియనియర్స్ చాలా తక్కువ ట్యాక్స్లు కడుతున్నారంట. ఈవెన్ వాళ్ళు 0.5% వాళ్ళ వెల్త్లో వాళ్ళు చాలా తక్కువ ట్యాక్స్లు, వాళ్ళ పర్సనల్ ఇన్కమ్లో చాలా తక్కువ ట్యాక్స్లు కడుతున్నారంట, 0.5%. ఫ్రాన్స్లో ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, అయినా కానీ ఫ్రాన్స్లో బాగా రిచ్ పీపుల్ కట్టే డబ్బులు మోడెస్ట్ పీపుల్ కన్నా చాలా తక్కువ ఉన్నాయంట. కాబట్టి ఖచ్చితంగా మనం ట్యాక్స్ మినిమం వెల్త్ ట్యాక్స్ అనేది వేస్తే చాలా వరకు మనం ఫండింగ్ పెంచవచ్చు అని కూడా, గవర్నమెంట్ ఫండింగ్స్ కూడా పెంచుకోవచ్చు, గవర్నమెంట్ డబ్బులు వస్తాయని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. ముఖ్యంగా చాలా దేశాల్లో పాపులేషన్ ఏజ్ అయిపోతుంది, అంటే ఏజింగ్ పాపులేషన్. తర్వాత కోవిడ్ లాంటి అవాంతరాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఫండింగ్ కానీ, లేకపోతే క్లైమేట్కి డబ్బులు కానీ, క్లైమేట్ చేంజ్ అంశాలకి, వీటన్నిటికీ డబ్బులు కావాలంటే, ఫండింగ్ ప్రాపర్గా కావాలంటే ట్యాక్స్లు సరిగ్గా వసూలు చేయాలని చెప్పి, వెల్త్ ట్యాక్స్లు ప్రాపర్గా వసూలు చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా 2024 ఎలక్షన్ సందర్భంగా నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని సందర్భంగా అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఒక మాట అన్నారు, 25% మినిమం ట్యాక్స్ ఆన్ వెల్త్. ఎవరైతే బాగా డబ్బులు ఉన్నారో వాళ్ళపైన మినిమం 20% ట్యాక్స్ వేయాలి. అంటే దాదాపు అమెరికాలో మనం చూస్తే 0.01% మంది వెల్దియెస్ట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళపైన మినిమం 25% ట్యాక్స్ వేయాలి. ఇలాంటివైనా ప్రెసిడెన్షియల్ క్యాంపెయినింగ్ సందర్భంగా చెప్పారు. ఇలాంటివి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో అమెరికన్స్లో కూడా ఇంకా డౌటే ఉంది. అయితే 2018 నుంచి ఇంతకుముందు మనం వింటూ ఉండేవాళ్ళం కదా, స్విస్ బ్యాంక్లో డబ్బులు దాచిపెట్టారు, ఆ బ్యాంక్ సీక్రెట్గా ఉంచుద్ది, ఏ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో ఎనానిమిటీ మెయింటైన్ చేస్తాను. అయితే 2018 నుంచి కూడా ఈ బ్యాంక్ సీక్రెసీ అనేది బాగా తగ్గిపోయిందనమాట. 2018లో ఆటోమేటిక్ షేరింగ్ ఆఫ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చాలా బ్యాంకులకి ఆ రూల్స్ మారిపోయాయి. సో ఇది తగ్గిన తర్వాత జనం ఎనానిమస్గా వేరే ఆఫ్షోర్లో, అంటే బయట బ్యాంకులో, వేరే దేశాల బ్యాంకులో, విదేశీ బ్యాంకులో పేర్లు మార్చి ఎనానిమస్గా డబ్బులు దాచిపెట్టడం తగ్గించేశారంట. ఈ మధ్య చాలా తక్కువైపోయిందంట. ఈ మధ్య బాగా సంపద కలిగిన వాళ్ళు, వెల్దీ పీపుల్, ఆఫ్షోర్ బ్యాంక్లో డబ్బులు దాచిపెట్టకుండా రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. ఒకవేళ కనుక ప్రపంచంలో దేశాలన్నీ మినిమం వెల్త్ ట్యాక్స్ ఒప్పుకోకపోతే, అట్లీస్ట్ ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో ఆ దేశాలన్నీ కలిసి వచ్చి
కొంతవరకైనా సంపద కలిగిన వాళ్ళపైన వెల్త్ ట్యాక్స్ వేయటం మంచిదని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ అబ్జర్వేటరీ గ్లోబల్ ట్యాక్స్ ఎవేజన్ రిపోర్ట్ ప్రకారం ఈ క్లైమేట్ ఫండింగ్ సంబంధించి, క్లైమేట్ చేంజ్ అంశాలకు సంబంధించి డెవలపింగ్ కంట్రీస్కు దాదాపు $500 బిలియన్ అవసరం అవుతాయి. మనం కనుక ట్యాక్స్లు కరెక్ట్గా కలెక్ట్ చేస్తే డెవలపింగ్ కంట్రీస్కి మనం ఈ సహాయం అందించవచ్చు అని కూడా చెప్తున్నారనమాట. అదేవిధంగా ట్యాక్స్ ఎవేజన్ తగ్గించడానికి వెల్దీ పీపుల్ ఎవరైతే బాగా బిలియనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఆస్తులని రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి సంబంధించి గ్లోబల్ అసెట్ రిజిస్ట్రీ ఒకటి మెయింటైన్ చేయాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్ సీక్రసీ తగ్గి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పెరిగిందో వెల్తీ పీపుల్ కూడా వాళ్ళ యొక్క వెల్త్ని ఆఫ్ షోర్లో పెట్టడం తగ్గిస్తున్నారు అని కూడా చెప్తున్నారు. 2022లో దాదాపు $1 ట్రిలియన్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి షిఫ్ట్ అయ్యాయంట. మనం ఈ ట్యాక్స్ హెవెన్ అంటే ఏంటి అని ఒకసారి చూసుకోవాలి. ట్యాక్స్ హెవెన్ అంటే ఏ దేశంలో అయితే పన్నులు చాలా తక్కువ ఉంటాయో, పన్నులకు సంబంధించిన డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ తక్కువ అడుగుతారో, ఏ దేశంలో అయితే దాదాపు 0 పన్ను విధానం ఉంటుందో లేదా మినిమం ట్యాక్సెస్ ఉంటుందో వాటినే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు. ఉదాహరణకి బహమాస్, బెర్ముడా, మారిషస్, కేమెన్ ఐలాండ్స్, లగ్జంబర్గ్ ఇలాంటి దేశాలన్నీ కూడా ట్యాక్స్ హెవెన్స్ అనమాట. ఇక్కడ పన్నులు చాలా తక్కువ ఉంటాయి, లేదా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చాయని అడగరు. ఇలాంటివన్నీ చాలా తెలివిగా కొన్ని దేశాలు అయితే షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. షెల్ కంపెనీస్ అంటే ఆ కంపెనీ నిజమైన యాక్టివిటీస్ ఏమీ ఉండవు, కేవలం నామ మాత్రమే కంపెనీ ఉంటుంది. కేవలం బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారనమాట. ఓవరాల్గా ఈ గ్లోబల్ ట్యాక్స్ ఎవేజన్ రిపోర్ట్ 2024లో కొన్ని మంచి ఫ్యాక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకటి, ఆఫ్ షోర్ ట్యాక్స్ ఎవేజన్ అనేది తగ్గిపోయిందంట. అంటే ఇతర దేశాలకు డబ్బులు పంపించి ట్యాక్స్లు ఎగ్గొట్టడం కాస్త తగ్గిపోయిందంట. దానికి ప్రధానమైన కారణం ఇప్పుడు ఆటోమేటిక్గా అన్ని కంట్రీస్ బ్యాంకింగ్లో సీక్రసీ తగ్గిపోయింది. దాంతోపాటు మనం చూస్తే కనుక చాలా స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంక్ కానీ, పనమ్మా పేపర్స్ కానీ ఈ అంశాలన్నీ బయటకు వచ్చాక అందరికీ అర్థమైపోయింది, వెల్దీ పీపుల్ కూడా మనీ ఎక్కడ స్టాష్ చేసినా బయటకు వచ్చేస్తుందని చెప్పి. తర్వాత చాలా దేశాల్లో ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్స్, పన్నుల విధానం సరళీకృతం అవడం కూడా ఒకటి, అండ్ ట్యాక్స్ డిస్క్లోజర్ స్కీమ్స్ రావడం కూడా ఒక మంచి కారణమైంది. ట్యాక్స్ ఎవేజన్కి ట్యాక్స్ అవాయిడెన్స్కి తేడా ఉంది. ట్యాక్స్ ఎవేజన్ అంటే అది ఇల్లీగల్ అనమాట, ట్యాక్స్ ఎగ్గొట్టడం, పన్ను ఎగ్గొట్టడం. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే చట్టపరంగా ట్యాక్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయటం. సో ట్యాక్స్ ఎవేజన్ వేరు, ట్యాక్స్ అవాయిడెన్స్ వేరు. ఈ రెండింటికి కూడా మనం తేడా తెలుసుకోవాలి. మనం చట్టంలో ఉన్న రూల్స్ వాడి మనకున్న పన్ను విధానాన్ని మనం కట్టే పన్ను తగ్గించుకుంటే అది అవాయిడెన్స్ అవుతుంది. అయితే మనకున్న సంపదని అండర్ రిపోర్ట్ చేసి, కన్సీల్ చేసి, మిస్రిప్రజెంట్ చేసి కొంతే చూపిస్తే అప్పుడు దాన్ని ట్యాక్స్ ఎవేజన్ అంటారు. పన్ను ఎగవేత వల్ల ముఖ్యంగా ఎవరికి నష్టం? గవర్నమెంట్కి రెవెన్యూ లాస్. గవర్నమెంట్ ఎక్కడైతే పబ్లిక్ స్పెండింగ్ చేయాలో, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటిలో గవర్నమెంట్ సరిగ్గా చేయలేదన్నమాట. కొన్ని లాంగ్ టర్మ్ అంశాలు, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, వాటి మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయలేదు డబ్బులు లేకపోతే. అదేవిధంగా బాగా సంపద ఉన్న వాళ్ళు పన్ను ఎగ్గొడితే ఎవరైతే గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే మోడెస్ట్గా ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళపైన బటన్ ఎక్కువ పడతా ఉంటుంది.